అనుక్షణం ప్రజలపక్షం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి విశేష స్పందన. వార్డులో పర్యటించిన ఎమ్మెల్యేకి మంగళహారతులతో స్వాగతం ఇచ్చిన స్థానిక ప్రజలు, తెలుగుదేశం శ్రేణులు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం. గుర్రంకొండకు చెందిన కలకడ ఆదిలపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులతో కడప సెంట్రల్ జైలుకు తరలింపు. డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి. వైసీపీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల 2 ఏళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 45 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు శ్రీకారం చుట్టారు. నేడు 1-2 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక ప్రజలు హారతులతో ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం ప్రభుత్వం కరపత్రాలను ఇంటింటికి అందజేస్తూ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ప్రజల మనోభావాల్లో ఎమ్మెల్యే అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న సందర్భంగా ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన 11 బోర్లు డ్రిల్ చేయించి వేంపల్లి సంపుకు పైపుల ద్వారా తరలించి ఏర్పాట్లు చేపట్టి సకాలంలో ప్రజలకు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 1వ వార్డులో గత 10 వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజల కష్టాలు తెలుసుకుని సిమెంట్ రోడ్లు, మౌలిక వసతులు, డ్రైనేజీలు నిర్మాణం చేపడతారని స్థానిక రైతులు నీలకంఠ, ఎర్రవల్లి విక్రమరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, డాన్స్ రెడ్డి మోడం సిద్దప్ప, కమలామరి కృష్ణ, ఆర్ఎస్ శంషీర్, వేమయ్య, కేవీ నాగరాజు, రమేష్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, బాలమల్లి శేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, మంగళ ప్రభాకర్, కాశీ శ్రీరామ్, రఘుపతి నాయుడు, జాఫర్ నిసా, మెడికల్ షాప్ ఆజాం, మల్లికార్జున నాయుడు, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఏ కోణంలో ఏ విధంగా ఒక మెరుగైన పద్ధతిలో సహాయం చేయాలా, ప్రజలకు ఏ విధంగా ఒక మంచి పరిపాలన చేయాలా, పరిపాలన దక్షత పూర్తిగా ప్రజలకు అంకితం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకునేది. ఈరోజు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కానీ, అదేవిధంగా బస్ ఫ్రీ కానీ, ఎక్కడైనా కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మహిళలు ఆధార్ కార్డు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరగచ్చు. ఇదే కాకుండా 3 సిలిండర్లు ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 35,000 మంది పిల్లలకు 52 కోట్లు తల్లికి వందనం. మొత్తం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 52 కోట్లు ఇచ్చారంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి 12,000 కోట్లు ఇచ్చారు. రాష్ట్రం ఏం సర్ప్లస్ ఏం కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, కాలువలు లేవు, జీతాలకు డబ్బులు లేవు. అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా సంక్షేమం, అభివృద్ధి, ప్రజా సమస్యలు గాడిలో పెట్టి నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాం. ఈరోజు తెల్లవారి 7 గంటలకు లేస్తే రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రజల్లో ఉన్నాం. సమస్యలు ఎదుర్కొంటున్నాం, పరిష్కారాలు చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, శ్రీవారి నగర్కి వచ్చాం. శ్రీవారి నగర్ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన ఏరియా ఇది. ఇప్పుడు ఈరోజు ఏమైంది? 10 సంవత్సరాలు 2 పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేసినారు? అనపగుట్టకు ఆ రోజు రోడ్లు ఇచ్చింది నేను. ఫస్ట్ నేను 2009 ఎలక్షన్లో వస్తే కారులో వస్తే అనపగుట్టలోకి పోలేకపోయినా, దిగేసి మోటార్ సైకిల్ ఎక్కినా, మోటార్ సైకిల్ కూడా పోలేకపోయినా. మళ్ళీ నడుచుకొని డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి మొత్తం ఆ పైన స్కూల్ వరకు అక్కడే వరకే ఉన్నది మన అనపగుట్ట పై వరకు. ఆ పై వరకు లోపల ఇంటర్నల్ రోడ్లు అన్నీ ఇచ్చాం. ఈరోజు దాని తర్వాత 10 సంవత్సరాలు 2 పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఎంపీ గారు 12వ సంవత్సరం అన్నమయ్య జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చురుకుగా పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ నిషాద్ కుమార్ దక్షిణ కొరియాకు చెందిన బుయాంగ్ కంపెనీ ప్రతినిధులతో స్పష్టం చేశారు. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి దక్షిణ కొరియాకు చెందిన బోయింగ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా కంపెనీ ప్రతినిధులతో కలిసి వాల్మీకిపురం మండల పరిధిలోని తాటిగుంటపల్లి ఇండస్ట్రియల్ పార్క్ ను సందర్శించి పరిశ్రమ స్థాపనకు అనువైన భూములను పరిశీలించారు. సమావేశంలో జిల్లా భౌగోళిక అనుకూలత, జాతీయ రహదారి అనుసంధానం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి లభ్యత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర అంశాల్లో కలెక్టర్ కంపెనీ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు, ప్రభుత్వ శాఖల సమన్వయం, భూ కేటాయింపు తదితర అంశాల్లో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చొరవతో దక్షిణ కొరియాకు చెందిన బోయాంగ్ కంపెనీ ఎస్కేఐ కార్ప్ గ్రూప్ తో కలిసి సుమారు 245 కోట్ల పెట్టుబడితో 3 దశల్లో ఎగుమతుల ఆధారిత ఫుట్వేర్ కంపోనెంట్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ పరిశ్రమలో షూ లేసులు, వెబ్బింగ్స్, ఇతర ఫుట్వేర్ ఉపకరణాలు తయారు చేసి అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్లకు సరఫరా చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభ దశలో సుమారు 40 ఎకరాల భూమి అవసరమవుతుందని, భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వాయల్పాడు మండలం తాటిగుంటపల్లి ఇండస్ట్రియల్ పార్క్ ను పరిశీలించిన అనంతరం అక్కడి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలపై కంపెనీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్సి 2025లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని, రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం మదనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం మిషన్ కాంపౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, యువజన విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసి డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలు, అక్రమాల ఆరోపణలపై స్వంతంగా సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన వంటి పథకాలను సకాలంలో అమలు చేయాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తంబలపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువత జీవితాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ డిఎస్సి సక్రమ నిర్వహణలో విఫలమయ్యారని విమర్శించారు. మదనపల్లె సమన్వయకర్త ఎస్ నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ఉపాధ్యాయ నియామకాలు లక్షలాది కుటుంబాల ఆశలకు సంబంధించిన విషయమని, అలాంటి ప్రక్రియపై ప్రజల్లో, అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రభుత్వం వాటిని నివృత్తి చేయాల్సింది పోయి తప్పించుకునే ప్రయత్నం చేయడం సమంజసం కాదన్నారు. మదనపల్లె మాజీ శాసనసభ్యులు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎల్లగల చైర్ల శివప్రసాద్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కిషోర్, హేమంత్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి, పరిశీలకులు జింకా చలపతి, డి ఉదయ్ కుమార్, బాబ్ జాన్, ఎస్ఈసి సభ్యురాలు షమీం అస్లాం, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి కరీముల్లా, యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి ఎస్కే ఇర్ఫాన్, జెడ్పీటీసీ సిహెచ్ రామచంద్రారెడ్డి, నాయకులు కేశవరెడ్డి, వెంకటరమణారెడ్డి, జయరామిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులరెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెలుగు చంద్ర, రాధాకృష్ణారెడ్డి, షానవాజ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో తొలిసారిగా కరడుగట్టిన గంజాయి స్మగ్లర్లపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు అమలు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బుల్లి తెలిపారు. మదనపల్లిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గుర్రంకొండకు చెందిన కలకడ ఆదిల్ కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని రహస్యంగా గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన నేరపూరిత కార్యకలాపాలు కొనసాగించడంతో గుర్రంకొండ పోలీస్ స్టేషన్లో అతనిపై సస్పెక్ట్ షీట్ నంబర్ 111ను తెరిచినట్లు వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటి వరకు 5 గంజాయి కేసులు నమోదయ్యాయని, అతని వద్ద నుంచి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదనంగా దొంగతనాలు, దాడులు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు సంబంధించిన మరో 5 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. జిల్లా పోలీసుల
నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం PIT NDPS చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడంతో నిందితుని అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు, రవాణాపై ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని హెచ్చరించిన ఎస్పీ గంజాయి అమ్మకాలపై సమాచారం తెలిసిన వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, రాయచోటి DSP MR కృష్ణమోహన్, వాయిల్పాడు CA రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. లేదంటే నార్మల్ క్రైమ్స్ చేసే వాళ్ళ మీద మనం డిటైన్ చేస్తాం. అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్, పెడ్లింగ్ కానీ చేసే వ్యక్తులకి మనము ఈ PIT NDPS యాక్ట్ అనేది నేషనల్ యాక్ట్, దాని మీద వచ్చిన రూల్స్ మేరకు మనం PIT NDPS యాక్ట్ మన జిల్లాలో మొదటిసారి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ రాస్తే ఈ కలకడ ఆదిల్ అనే వ్యక్తి, ఇతని మీద సుమారు 5 కేసెస్ గంజాయి కేసులు ఉన్నాయి. మరియు హర్ట్ కేసెస్, గొడవలు పడిన కేసెస్, ఆడవాళ్ళని హింసించినట్టు వాళ్ళ పట్ల నేరాలు కమిట్ చేసిన కూడా మరొక 5 కేసులు ఉన్నాయి. టోటల్ 10 కేసెస్. ఇందులో గంజాయి కేసుల్లో సుమారు 28 కేజీల వరకు గంజాయిని అతను పెడ్లింగ్ చేస్తున్నట్టు రిజిస్టర్ అయినది. సో ఇతన్ని టార్గెట్గా పెట్టుకొని మన జిల్లా పోలీసు, గుర్రంకొండ పోలీసు వాళ్ళు బాగా కష్టపడి ఇతని మీద ఈ PIT NDPS యాక్ట్ పెట్టి ఇతన్ని డిటైన్ చేయడం జరిగింది. నిన్ననే ఆర్డర్స్ వచ్చినాయి, ఇతన్ని 6 months డిటైన్ చేస్తారు. ఫర్దర్గా ఇతని మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతున్నది. ఇతని ఆస్తుల మీద కానీ, లేదంటే ఇతని పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళకి రీసెంట్ ఇయర్స్లో వాళ్ళకి అటెండ్ చేసిన ఆస్తుల మీద కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళకి ఈ గంజాయి నుంచి వచ్చిన ఈ అక్రమ సొమ్ముతో ఎటువంటి ఆస్తులైనా వాళ్ళు పర్చేస్ చేసినా, లేదంటే కొనుక్కున్నట్టు, లేదంటే డెవలప్ చేసినట్టు మన సమాచారం ఉంటే దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో జరిగే ఎవ్రీ గంజాయి మీద ఉన్న స్టెప్ కూడాను వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ వాళ్ళ డిటెన్షన్ మీద చాలా సివియర్గా అన్నమయ్య జిల్లా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని ఈ వేదికగా తెలియజేస్తున్నాను. ఓకే. సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సుబ్రహ్మణ్యం బంధువులు ఫిర్యాదు చేయడంతో వారం క్రితం కేసులో విచారణ భాగంగా సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లిన పోలీసులు తీవ్రంగా కొట్టారని, ఇదే విషయమై బంధువులు అవమానించారని ఆత్మహత్య చేసుకున్న సుబ్రహ్మణ్యం కొట్టిన పోలీసులు రావాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. తిరుపతి పచ్చికాఫలం మార్గంలో నిలిచిపోయిన వాహనాలు వచ్చి మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, అతన్ని మా SI సార్ తీసుకురమ్మంటున్నారు, ఈ మార్గం తీసుకొని రండి అని చెప్పారు. సరే సార్ మేము వస్తాం సార్ అని ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం పోరాడాం. SI సార్ కూడా పెద్ద మనుషులు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవ్వలేదు. అదర్ పర్సన్ ఎవరున్నారో కేసు పెట్టిన అతను కూడా కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత వచ్చేసి SI సార్ గారు ఉండేసి ఒక 2 కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సార్ గారిని, ఒకసారి మప్పిలో ఉండే వాళ్ళని, అక్కడి నుంచి వచ్చేసి మామూలు నార్మల్ కానిస్టేబుల్ సార్ గారిని 2 పంపించేసి 5 మంది సార్ వాళ్ళని పంపించేసి, అసలు లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా నా కూతుర్ని, మా వదినని అక్కడి నుంచి వెళితే మా అన్నని కూడా తీసుకెళ్ళి నేరుగా స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్ళిన వెంటనే స్టేషన్లో కనీసం అడుగు కూడా పెట్టలేదు. ఎవరు? మా అన్న. పెట్టగిన SI సార్ గారు అలాగే లాగి అమాంతం తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా కొట్టిన వెంటనే నా కొడుకు వచ్చేసి సార్ మా డాడీ సార్ అని వెళ్ళిన వెంటనే అతని మీద కూడా దాడి చేశారు. దాడి చేసిన వెంటనే వండుకొని అదర్ పర్సన్ ఎవరున్నారు. మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ బయో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులో ప్రవేశాలు ప్రారంభమైనట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ అన్నారు. జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల సమ్మేళనంగా రూపొందించిన ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, ఔషధ పరిశోధన, జీనోమిక్స్, బయాలజికల్ డేటా అనలిటిక్స్ తదితర అభివృద్ధి చెందిన రంగాల్లో విస్తృతమైన కెరీర్ అవకాశాలు లభిస్తాయని అన్నారు. బయాలజీతో పాటు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై విద్యార్థులకు సమగ్ర శిక్షణ అందించేందుకు ఆధునిక ప్రయోగశాలలో పరిశోధన సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళిక, ప్రాజెక్టులు, పరిశోధన, ఇంటర్న్షిప్లు, ఉన్నత విద్య మరియు కెరీర్ మార్గదర్శకత్వం ద్వారా విద్యార్థులను భవిష్యత్తు అవకాశాలకు సిద్ధం చేస్తామని వివరించారు. మెరిట్ ఆధారిత ఫీజు రాయితీలు అని ప్రతి సెమిస్టర్కు సాధన ఫీజు 80,000 కాగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక ఫీజు రాయితీలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కోర్సులో
ప్రవేశానికి ఇంటర్మీడియట్లోని బైపీసీ, ఎంబైపీసీ లేదా ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.